చంపుతావా చంపుతావా అజ్జి? చంపుతావా అజ్జి? ప్లీజ్ అజ్జి, అసలు నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు తెలుసా? నీ రక్తం పంచుకు పుట్టిన నీ సొంత కూతుర్నే. అమ్మా రోజే, భార్గవి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఈ పాపిష్టి తల్లిని క్షమించమ్మా. కనపడకుండా అప్పుడు 15 సంవత్సరాల శిక్ష వేశావు. ఇప్పుడు కనపడ్డా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా పెద్ద శిక్ష వేశావు. రోజే, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావురా? నా రాతేంట్రా ఇలా రాసుంది? అయ్యో అమ్మా, భార్గవి, అమ్మా ఏంటిది? ఊరుకో అమ్మా, ఊరుకో. అమ్మా నందిని, నన్ను క్షమించమ్మా. నీ త్యాగాన్ని గుర్తించలేక, నా కూతురు ఫలానా అని అర్థం కాక నిన్ను ఎన్నెన్ని మాటలన్నాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఎక్కడమ్మా నా రోజు? ఎక్కడ? నా బిడ్డ నాకు కావాలి, నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. అమ్మా, రోజు ఎక్కడున్నా తిరిగి వస్తుంది, ఊరుకో అమ్మా. అంటే నా బిడ్డ నాకు కావాలంటే, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, కావాలి, నా బిడ్డ నాకు కావాలంటే. భార్గవి, ఊరుకో. మన రోజు తిరిగి వస్తుంది. రోజే, అమ్మా రోజే, నిన్నెంత బాధ పెట్టానమ్మా. నిన్నెంత హింస పెట్టిన ఈ రాక్షసి తల్లి బతకూడదమ్మా, బతకూడదు, బతకూడదు. భార్గవి, అమ్మా, భార్గవి, అమ్మా, ఆగమ్మా, వదలండి. అమ్మా, ఏంటి పిచ్చిపల్లి? అమ్మా, అమ్మా, ఆగు. వదలండి, వదలండి, నన్ను చావనివ్వండి. నాలాంటి తల్లి బతకూడదు, చావనివ్వండి. వదలండి. భార్గవి, మా మాట వినమ్మా. భార్గవి, చెప్పేది విను. ఇలా రా. అమ్మా, మాట విను. అమ్మా, ప్లీజ్, ఇలా మాట విను. రా, కిందకి వెళ్దాం. రా, ముందు రా. ఇలా రా. ఆంటీ, నేను తల్లిని కాదు, కఠినాత్మురాలిని, ఒక బండ రాయిని. అయ్యో, నా చిట్టి తల్లికి నేనే కన్న తల్లినని తెలుసు. నా తల్లి నన్నింత బాధ పెట్టిందని తనెంత బాధపడుంటుందో కదా. అది తలుచుకుంటుంటే నాకు బతకాలనిపించట్లేదు. అంత హింస పెట్టాను నా బిడ్డని. ఎంత సహనంతో ఉంది నా బిడ్డ. నా కోసం, తన అమ్మమ్మ కోసం, తన కుటుంబ క్షేమం కోసం నేనే రోజు నన్న విషయం దాచిపెట్టి నందినిగా నటిస్తూ ఎంత సహనంగా ఉందమ్మా నా బిడ్డ. రోజుకున్న సహనంలో
ఇంత అయినా నాకు లేదాంటీ. అలా ఉండుంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు. ఎందుకంటే ఈ బతుకు ఛీ! నా మీద నాకే అసహ్యంగా ఉంది. అయ్యో, అది తలుచుకుంటుంటేనే నాకుంటే తరక్కుపోతుందా ఆంటీ. నా బిడ్డ, నా రోజీ. భార్గవి, ఊరుకో ఏడవకు. ఎందుకే ఇన్నాళ్ళు నేను నిజం నీకు గాని రోజు గాని చెప్పలేదు. ఎలా అయిపోతారని తెలిసే ఈ నిజం చెప్పలేదు భార్గవి. అమ్మా ఊరుకో అమ్మా. రోజు ఫలానాన్ని తెలియక నువ్వు అలా తప్పుగా బిహేవ్ చేసావు, కానీ అందులో నీ తప్పేం లేదు. ఊరుకో అమ్మా. అమ్మా భార్గవి, రోజీ మనకి దొరికాక అసలు విషయం మీ అందరికీ చెప్దాం అనుకున్నాను. కానీ నువ్వు రోజీ నల్ల తిట్టడం భరించలేకపోయి నిజం చెప్పాను. ఆంటీ, మీరిద్దరూ నన్ను క్షమించాలి. నా చెట్టి తల్లిని తిడుతూ నన్ను నేనే తిట్టుకున్నానని గ్రహించలేకపోయాను. నా రోజుని హింస పెడుతూ నా రక్తాన్ని నేనే హింసించుకుంటున్నానని గుర్తించలేకపోయాను. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ తన్నే తన్నులకి తను బయటకొచ్చాక ముద్దులతో తల్లి ఆ బిడ్డ పైన ప్రతీకారం తీర్చుకుంటుందంట. కానీ నేనేం చేశాను? నా బిడ్డ దొరికాక నా కన్నీళ్లతో తన పాదాలు కడిగినా నా పాపం పోదంటే. నిజమంటే నా పాపం పోదు. భార్గవి, అయ్యో అమ్మా, అయ్యో భార్గవి, అలా చేయకు. రోజీ, ఎక్కడున్నావమ్మా? రామ్మా, రా. రోజీ, నా బంగారు తల్లి కదా, రామ్మా రోజీ, రా. వచ్చేరా. ఏంటి సంధ్య ఇది? ఇంతవరకు అమ్మమ్మకి అజ్జికి తెలియకుండా బయట వాళ్ళతో ఇలా సీక్రెట్ గా కాంటాక్ట్ చేయలేదు. అలా చెయ్యకపోవడం వల్లే మీకు ఇంట్లో ఎలాంటి విలువ లేకుండా పోయింది. అయినా ఎప్పుడు మీ అమ్మమ్మ అజ్జిల చాటు మనిషిలాగే ఉండిపోతారా? నువ్వు చెప్పేది కరెక్టే వినోద్. మన మసీద్పేట్ ఫ్యాక్టరీలో తయారు చేసే ప్రోడక్ట్స్ ని విశాల్ కంపెనీకి ఇస్తారు. కానీ మనం ఆ విశాల్ కంపెనీ కాదని లక్ష్మీ విలాస్ కంపెనీకి ఇస్తున్నాం. దాంతో వాళ్ళు నీ పేరు మీద 10 కోట్లు ఇస్తారు. ఇది చాలా రిస్క్ సంధ్య. వినోద్, ఏంటిది? అసలు రూల్ ప్రకారం మనవడైన నువ్వు ఈ కంపెనీ ప్రోడక్ట్స్ ఐటమ్స్ ఎవరికైనా ఇవ్వొచ్చు. ఒక మగాడిలా ఆలోచించవయ్యా.
నమస్తే మేడం. రండి, ఈయనే లక్ష్మీ విలాస్ కంపెనీ మేనేజర్. హాయ్. మీరు మాకు ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అది కాదండి, నేను యాక్చువల్గా ఈయన ఇలాగే అంటుంటారు, మీరు ఆయన మాటలేం పట్టించుకోవద్దు. మీరు ప్రొసీడ్ అవ్వండి. చూడండి వినోద్ గారు, మీ అమ్మమ్మ ఓల్డ్ అయిపోయారు. ఆవిడ ఆలోచనలు కూడా ఓల్డ్ అయిపోయాయి. అందువల్లే 20 ఇయర్స్ నుండి ఒకే కంపెనీకి ప్రోడక్ట్ సప్లై చేస్తున్నారు. దానివల్ల మీకు లాభాలు చాలా తక్కువ. మాకు ప్రోడక్ట్ సప్లై చేస్తే మీకు లాభాలు ఎక్కువ వస్తాయి. మేము ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తాం. ఓకే ఓకే. సార్, ఇదిగోండి, ముందు ఈ 5 కోట్లు అడ్వాన్స్గా తీసుకోండి. అలా బొమ్మలా చూస్తారే, తీసుకోండి. తీసుకోండి సార్. సార్, ఇక్కడ ఒక సంతకం పెట్టండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేను మీకు 5 కోట్లు ఇస్తున్నట్టు ఇందులో రాసుంది. కావాలంటే చూసుకోండి. వినోద్, టెన్షన్ పడకు, సైన్ చెయ్యి. ఓకే, థ్యాంక్ యూ సార్. సంధ్య గారు, యా. వినోద్ గారు, మీ కంపెనీ ప్రోడక్ట్స్ మాకు వచ్చేలా మీరే చూసుకోవాలి. మీరేం టెన్షన్ పడద్దు, అంతా మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఓకే. అక్క, నీకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టమా? ఇష్టం కాదు, చాలా చాలా ఇష్టం. ఎందుకంత ఇష్టం? మా అమ్మమ్మకి ఇష్టం కాబట్టి. మీ అమ్మమ్మకి ఇష్టమనా? మీ అమ్మమ్మకి ఇష్టమైతే అది నీకు ఇష్టమా? అవును, మా అమ్మమ్మకి ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టం. మీ అమ్మమ్మ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మీ అమ్మమ్మ? బాగా వంగిపోయి కర్రతో నడుస్తుందా? పళ్ళు మొత్తం ఊడిపోయి ఉంటాయా? మీరు అనుకున్నట్టు ఏమీ ఉండదు. మరి ఎలా ఉంటుంది మీ అమ్మమ్మ? నాలాగా చాలా యంగ్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. అదెలా సాధ్యం? పైగా అమ్మమ్మ అంటున్నావు. అదే మా అమ్మమ్మ స్పెషాలిటీ.
ఏంటి భార్గవి ఇది? నా కూతురికి నేను విధించిన శిక్ష కంటే ఇదేం పెద్ద ఎక్కువేమీ కాదు. అజ్ఞానంతో మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయి కళ్ళ ముందున్న కన్న కూతుర్ని గుర్తించలేకపోయానంటే అందుకే నేను ఈ రోజు నుంచి ఒక శిక్ష విధించుకుంటున్నాను. ఏంటి భార్గవి, శిక్ష విధించుకోవడం ఏంటి? అవునక్క, నీకు అమ్ముందా? ఉంది. మరి మీ అమ్మ ఉంటే మీ అమ్మమ్మ అంటే ఎందుకు అంత ఇష్టం? అమ్మన్నా ఇష్టమే, కానీ అమ్మ కంటే అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకు? ఎందుకంటే మనం అమ్మ అని పిలిచామనుకో 2 పెదవులే మాట్లాడతాయి. అదే అమ్మమ్మ అని పిలిచామనుకో 4 పెదాలు మాట్లాడతాయి. అందుకనే అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. బలే 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 బలే. బలే 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 బలే. అమ్మ అమ్మమ్మ, అమ్మ అమ్మమ్మ, అమ్మ అమ్మమ్మ. నాకు నేనుగా ఈ శిక్ష విధించుకుంటున్నాను. ఈ రోజు నుంచి నా కూతురు వచ్చేంత వరకు ఎటువంటి ఆహారం తీసుకోను, ఆఖరికి పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. భార్గవి, ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? లేదా అంటే నాలాంటి దానికి ఇలాంటి శిక్ష కరెక్ట్. అమ్మా, వద్దుమ్మా, నువ్వు ఇప్పుడు ఇది రాసిన ప్రయోజనం లేదు. లోపల గుండెల్లో ఉన్న అసలు గాయం మానదు కదా. అమ్మా. అవునమ్మా, నా కూతురికి నేను చేసిన అన్యాయం అనుక్షణం గుర్తుండాలంటే ఈ గాయం ఇలాగే ఉండాలమ్మా, ఇలాగే ఉండాలి. అవునక్క, మీ అమ్మ ఎప్పుడన్నా నేను తిట్టిందా? చెప్పక్క, మీ అమ్మ ఎప్పుడైనా నిన్ను తిట్టిందా? కన్న కూతుర్ని కళ్ళ ముందే ఉంచుకుని నానా మాటలన్న పాపిష్టి దాన్ని నేను. ఆవిడగా ఏదైనా హాస్పిటల్లో పెడదామన్నా నువ్వు ఒప్పుకో. పోనీ మన గెస్ట్ హౌస్ లో ఉంచుదామంటే దానికి ఒప్పుకో. అక్క, మీ అమ్మ నిన్ను ఎప్పుడైనా కొట్టిందా? ఆ, నన్నైతే మా అమ్మ రోజు కొడుతుంది. అక్క, వాడు అల్లరి ఎక్కువ చేస్తే వాళ్ళ అమ్మ కొట్టిద్ది. చెప్పక్క, మీ అమ్మ ఎప్పుడన్నా కొట్టిందా? నా కూతుర్ని కొట్టినంత పని చేశాను. ఏయ్, నీకసలు బుద్ధుందా? నిన్ను అమ్మన తర్వాత కొట్టకుండా తిట్టకుండా ఉంటుందా? అమ్మ కొట్టినా తిట్టినా మన మంచికే. ఏంటక్క, ఏడుపు రాలేదా నీకు? ఏడుపు వచ్చింది, కానీ మా అమ్మ నన్ను తిట్టినందుకు నాకు ఏడుపు రాలేదు. నేనే తన కన్న కూతుర్నని తనకెప్పుడో ఒకప్పుడు తెలిసాక నా కూతురు నేను తిట్టిందని మా అమ్మ ఏడుస్తుంది కదా, అందుకు ఏడ్చాను. నా తల్లిని నా మూలంగా ఏడిపిస్తున్నాననే బాధతో ఏడ్చాను. నా పాపే కాదంటూ కనురెప్పే కాటేసి
ఊరుకో అమ్మా. రోజు ఎక్కడున్నా తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తుంది. ఇదిగో ఈ మంచినీళ్ళు కొంచెం తాగు.